ప్రజాస్వామ్యంలో ఇంకొక అవకాశం ఉంది. ఎవరైతే మనకు నచ్చని వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు నచ్చనప్పుడు నోటా అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ నోటాకి వేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి అదైనా వినియోగించుకోవచ్చు కదా! అంటే దీంట్లో చాలా సున్నితమైనటువంటి అంశం అండి ఇది. ఇక్కడ ఎవరైనా భావోద్వేగానికి లోనయ్యి, లేకపోతే ప్రలోభాలకు లోనయ్యి, హ్మ్. లేకపోతే ఇంకా దేనికైనా లోనయ్యి, మన పార్టీని కాదని, నోటాకు కాదని ఏ కాంగ్రెస్‌కో, ఏ ఎంఐఎంకో, లేకపోతే కాంగ్రెస్ ఒత్తిడి మేరకు ఎంఐఎంకో, లేకపోతే బీజేపీ ప్రలోభాలకు గిన లోనయ్యి ఎవరైనా బీజేపీకి గనక ఓటేస్తే, అది వేరే సందేశాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటది పార్టీ. ఇవన్నీ పార్టీ అంతర్గత అంశాలు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీలో కూడా పాల్గొనకూడదని. కాబట్టి అందులో బీజేపీ వ్యూహం ఏదైతే చేసిందో దాంట్లో పూర్తిగా బీజేపీ విఫలమైపోయింది. బీఆర్ఎస్ విప్ జారీ చేయడం వల్ల బీఆర్ఎస్ ఆలోచనలతోని తన ఆలోచన తను అనుకున్న విధంగా 100% సక్సెస్ అయింది. కాబట్టి ఈ ఎన్నికలో వారి ఎంఐఎం ఎన్నిక నామమాత్రము అయినప్పటికీ కూడా జరిగే పరిణామాలు రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల పైన కానీ రాబోయే ఎన్నికల పైన కానీ హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతి అంశము దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి పార్టీ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నదని నేను అనుకుంటున్నాను. కానీ దానివల్ల మీరు పరోక్షంగా ఎంఐఎంకు సహకరించినట్లు అవుతుంది. ఎంఐఎంకి ఇండైరెక్ట్ గా మీరు మనం అటు ఎంఐఎం కావచ్చు, లేదా ఇటు బీజేపీ కావచ్చు, సమాంతరంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఎంఐఎంకి సహకరించినామని ఎందుకు అనుకోవాలి? ఆల్రెడీ స్నేహపూర్వకమైన హస్తాన్ని అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా ఎక్స్ అఫీషియల్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఎంఐఎంని సమర్థిస్తున్నారు, ఎంఐఎంకి అనుకూలంగా ఓటు వేస్తారని తెలిసిందే. మళ్ళీ తర్వాత అది తెలిసిన తర్వాత కూడా మనము ఓటింగ్ లో పాల్గొంటే జరిగేటువంటి ప్రతికూల పరిస్థితికి చక్కదిద్దుకోవడం కష్టం అవుతుంది. అందుకోసమనే పార్టీ తీసుకున్నటువంటిది విప్ జారీ చేసినటువంటి అందుకోసమే. కానీ మూడు పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయి, లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎంఐఎంని గెలిపించాయి, ఈ వాదన కూడా వినపడుతుంది మరి. ఇది గెలుపోటములు సహజం అండి. ఇప్పుడు సంఖ్యాబలం సాంకేతికంగా సంఖ్యాబలం ఉన్న వ్యక్తులు గెలుస్తారు, సంఖ్యాబలం లేని వ్యక్తులు ఓడిపోతారు. అంతేగాని దీన్ని మూడు పార్టీలు కలిసి మనం బీజేపీని ఓడించినమనో, లేకపోతే ఎంఐఎంని గెలిపించినమనో ఆ విధంగా చూడకూడదు. ఆ విధంగా ఎవరైనా వ్యాఖ్యానిస్తే అది వారి విజ్ఞతకే మనం వదిలేయాలి తప్ప దీని పట్ల ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. రైట్. సో శ్రీనివాస్ గారు, పహల్గామ్ ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి సరే కిరణ్ గారు కేసీఆర్ గారు స్పందించలేదు అది ఇదని చెప్పారు. అఫ్కోర్స్ కేసీఆర్ గారు స్పందించారు. ఇందాక మనం కూడా ఆయన ఫేస్బుక్లో ఏదైతే చెప్పారో అది కూడా ప్లే చేశాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు, కవిత గారు క్యాండిల్ ర్యాలీ తీశారు, అన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఏదైనా కూడా జరిగిన విషయం అయితే బాధాకరమైన విషయము, ఖండించాల్సిన విషయమే. సో ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా భద్రతా నిఘా వైఫల్యము చెందిందనేటువంటి అంశాన్ని దాటవేయడంలో కృతకృత్యమైంది భారత జాతీయ ప్రభుత్వం. అంతేకాకుండా దీంట్లో ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అంశం ఏంటంటే హుటాహుటిన తన పర్యటనను ముగించుకొని భారతదేశానికి విచ్చేసినటువంటి సందర్భం ఒకటైతే, అమిత్ షా గారు వెళ్ళి వెరీ నెక్స్ట్ డే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని వారి పట్ల అక్కడ తీసుకోవాల్సినటువంటి ఈ కార్యక్రమాలను కానీ అవన్నిటిని పర్యవేక్షించినటువంటి సందర్భం. అయితే అఖిలపక్షం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో ప్రధాని గారు లేకపోవడం, అక్కడ 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం బీహార్లో. ఈ అఖిలపక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, కొన్ని రాజకీయ పార్టీలనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల పక్షాన కూడా ప్రతినిధులను పిలిచి ఒక అఖిల పక్షం ఏర్పాటు చేస్తే బాగుండేది. భారతదేశం తీసుకుంటున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అది యుద్ధాన్ని తలపించేదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. రేపటి రోజుల్లో యుద్ధాన్ని తలపించేట్టుగా, లేకపోతే తన తప్పిదాలను కప్పిపుచ్చుకునే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందా అనిపిస్తుంది. అయితే ఇందులో ప్రపంచ దేశాలన్నీ కూడా సానుకూలంగా స్పందించడాన్ని మనం స్వాగతించాలి. అయితే ఈ జాతి అంశం, ఇది జాతి సమగ్రతకు, జాతి భద్రతకు సంబంధించిన, జాతి ఐక్యతకు సంబంధించిన ఈ అంశంలో దీనికి మతము, కులము, రాజకీయము, రంగులు రుద్దకుండా
అందరినీ కలుపుకొని పోయి తీసుకుంటే, నిర్ణయాలు తీసుకుంటే ఇంకా గొప్పగా భారతదేశము ఐక్యతా రాగాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటది. ఆ దిశగా రేపటి రోజుల్లో భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ జరిగిన సంఘటనను విధారకమైనటువంటి సంఘటన, చాలా ఘోరం. ఏమంటే ఈ సంఘటన ప్రత్యేకించి ఇప్పుడు జరిగిన సంఘటన భారతదేశంలో అంతర్గత వైషమ్యాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపితమా, లేకపోతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఏదైతుందో వాళ్ళను ఏరివేయడానికి మన భారత ప్రభుత్వం మరింత బలంగా ఏదైతే ఈ నిఘా పెంచుకోవడం కానీ, భద్రత పెంచుకోవడం కానీ, కాశ్మీర్లో వెచ్చించినటువంటి లక్షలాది రూపాయలు ఇప్పుడు కాశ్మీర్లో వాళ్ళందరికీ ఉపాధికి టూరిజం పేరు మీద పొందుతున్నటువంటి ఈ ఉపాధి గడిచిన సంవత్సరంలో పొందిన ఉపాధి 370 ఆర్టికల్ రద్దు నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అల్లర్లకు నోచుకొని కాశ్మీర్లో మళ్ళీ కలకలం రేగిన ఈ సందర్భంలో కాశ్మీరీలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులను ఇంటి వ్యక్తుల సహకారం లేకుండా, మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల సహకారం లేకుండా ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి కాల్చేంత సామర్థ్యము, శక్తి ఉండదు. కాబట్టి దీంట్లో జాతి ఐక్యతకు, జాతి సమగ్రతకు, జాతి భద్రతకు సంబంధించిన అంశాల పట్ల ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్న వ్యక్తులు కూడా ఆలోచించాలి. ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ, హిందుస్థాన్లో పుట్టిన వాళ్ళంతా హిందుస్థానీలు, ఆ తర్వాతనే వాళ్లకు మతం సంక్రమిస్తది అని మాట్లాడేది. ఈ మధ్య కాలంలో మీరు సాంఘిక మాధ్యమాలలో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చేసినటువంటి విచ్చలవిడితనం ఏమంటే, ఇప్పుడు హిందువుల ఐక్యత కావాలి, హిందువుల ఐక్యత కాదు, భారతీయులంతా ఐక్యత కావాలి, వైషమ్యాలు రెచ్చగొట్టకుండా భారత ప్రజానికాన్ని ఐక్యత పరిచి ప్రపంచ దేశంలో భారతదేశం చాలా దృఢంగా, బలంగా, ఐక్యంగా ఉందనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీనివాస్ గారు, ఇక్కడ కశ్మీర్లో ఈ పరిస్థితి అంటే ఏదైతే 370 ఆర్టికల్ రద్దయిందో అప్పటి నుంచి కూడా ఒక నివురు కప్పిన నిప్పులా ఉంది. అది ఇప్పుడు బయటపడుతోంది. ఇక్కడ పూర్తిగా స్పష్టంగా భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యము, లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఇంతమంది చావుకు కారణమవుతోంది అనే ఒక వర్షన్ వినపడుతుంది. సో దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకో? 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచార మాధ్యమాలన్నింటినీ కూడా వాటి మీద నిఘా ఏర్పరచడం, ఇంటర్నెట్తో సహా అన్ని సేవలను చాలా కాలం నిలిపివేయడం, ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేకుండా చేసి అక్కడ చాలా బాగుంది